నమస్తే ఫ్రెండ్స్. తిరుమలలో పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఫుల్గా వీడియో తీసాము. దీన్ని లెంత్ ఎక్కువ అవడం కారణంగా 2 పార్ట్లుగా తీయవలసి వచ్చింది. మీకు చూపిస్తూ నేను ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనం జిఎన్సీ టోల్గేట్ నుంచి ముందర రాగానే ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది. ఇక్కడ మనము రైట్ టర్న్ తీసుకోవాలి. ఈ రైట్ టర్న్ తీసుకున్నామంటే డౌన్ మనం ఒకవేళ రూమ్స్ తీసుకోవాలంటే సిఆర్ఓకి దగ్గరగా ఉన్న పార్కింగ్స్ ఫస్ట్ చూపిస్తాను. మనం ఈ రైట్ సైడ్ వెళ్ళి కొద్దిగా డౌన్ అయ్యామంటే లెఫ్ట్ సైడ్లో పాంచజన్యం గెస్ట్ హౌస్ దారి అనేది ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. కొంచెం ఇదే రూట్లో కరెక్ట్గా ఒక 1 మినిట్ డౌన్ అయ్యామంటే ఇది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ మనం డౌన్ అవుతూ ఉంటే ఫస్ట్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక ఇది కనిపిస్తుంది దారి, కానీ అది అక్కడైతే గేట్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ ఏముండదు. కొంచెం ముందరికి వెళ్ళామంటే చూపిస్తాను, ఒక్క సెకండ్ ఉండండి. ఇంకా డౌన్కి వెళ్ళాలి మనము. మీకు రూట్తో పాటు క్లారిటీగా అయితే ఉంటుంది డీటెయిల్స్. ఇక్కడ రూట్ వెళ్ళడానికి దారి లేదు. ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే లెఫ్ట్ సైడే మనకి ఇంకో దారి అనేది కనిపిస్తుంది క్లారిటీగా. ఇక్కడ వచ్చి మనము పాంచజన్యం గెస్ట్ హౌస్ అంటారు, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ పాంచజన్యం గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మనకి జస్ట్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్తో సిఆర్ఓ ఆఫీస్ని మనం చేరుకోవచ్చు. రూమ్స్ వగేరా బుక్ చేసుకోవాల్సి ఉంటే లేదా ఆల్రెడీ బుక్ చేసుకున్నా కూడా మీరు పార్కింగ్ అనేది ఇక్కడ పెట్టేసి నేరుగా వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ లెఫ్ట్ టర్న్ మనం తీసుకున్నామంటే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి ఇక్కడంతా కూడా పార్కింగ్ చేసుకోవచ్చును, ఎవరైనా అబ్జెక్షన్ చేసేది ఉండదు. ఇక్కడంతా కూడా ఫ్రీ ప్లేస్ ఉంది, కానీ ఇది చాలామందికి తెలియదు సిఆర్ఓ దగ్గర అని. అలాగే కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్, ఇక్కడ టూ వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం 4 వీలర్సే ఉంటుంది కాబట్టి 4 వీలర్స్ చూడండి, ఇక్కడ 4 వీలర్స్ నీట్గా పార్కింగ్ చేసుకునేసి ఇక్కడ పార్క్ చేసి ఇదే రూట్లో డౌన్ వెళ్ళామంటే కరెక్ట్గా 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో సిఆర్ఓని చేరుకోవచ్చు. దీని తర్వాత ఇంకో ప్లేస్ ఉంది, అది కూడా కరెక్ట్గా మనం పార్కింగ్ చేసి కరెక్ట్గా 2 to 3 మినిట్స్ బై వాక్ వెళ్ళామంటే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అది కూడా చూపిస్తాను. అలాగే వచ్చామంటే ఇక్కడ ఇది పార్కింగ్ ప్లేస్ ఇంతే ఫ్రెండ్స్, ఇది చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ చూపించేది కొంచెం దీనిపైన కొద్దిగా బాగానే ఉంటుంది, అక్కడ షాప్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ పార్కింగ్ ప్లేస్ ఇక్కడికి అయిపోతుంది. మీరు ఇది కాకుండా ఇదే విధంగా సిఆర్ఓ ఆఫీస్ రూమ్ బుకింగ్ కౌంటర్కి దగ్గరగా ఉన్నది ఇంకో పార్కింగ్ ప్లేస్. ఇదే రూట్లో మనము ఇంకా డౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ టర్న్ కాకుండా ఇంకొద్దిగా మీరు స్ట్రైట్గా డౌన్ అయినామంటే జస్ట్ ఇది కూడా ఇక్కడ నుంచి ఒక 1 మినిట్ to 2 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చూపిస్తారండి. ఇదే విధంగా ఇక్కడ నుంచి డౌన్ అయిపోవాలి. మనము స్ట్రైట్ డౌన్ అయిపోయామంటే కనుక నీట్గా మీకు ఇంకో పార్కింగ్ ప్లేస్ అనేది చూపిస్తాను. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి సిఆర్ఓ బిల్డింగ్ బ్యాక్ సైడే వస్తుంది కాబట్టి మీరు పార్కింగ్ చేసి కరెక్ట్గా 1-2 మినిట్స్లో మీరు బై వాక్ వెళ్ళిపోవచ్చు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు. 2 మినిట్స్లో మీరు వెళ్ళి మీ రూమ్స్ వగేరా ఏదైనా వర్క్ ఉంటే అక్కడ సేవా టికెట్స్ కౌంటర్ అన్నీ ఉంటాయి కదా, మీ వర్క్ ఫినిష్ చేసుకుని ఈజీగా వచ్చేయచ్చు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో పోయవచ్చు. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ఇట్లా స్ట్రైట్ అన్నా వెళ్ళచ్చు, లేదా ఇటు నుంచి లెఫ్ట్ అన్నా తీసుకొని మళ్ళీ లెఫ్ట్ టర్న్ టు రైట్ టర్న్. ఇక్కడ కూడా పార్కింగ్ ప్లేసెస్ అయితే ఫుల్ ఉంటుంది, ఇక్కడ నుంచి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇట్లా మనం కనుక రైట్ టర్న్ మళ్ళీ తీసుకున్నామంటే ఈ రూట్లో పోయేటప్పుడు రైట్ సైడ్ ఫుల్ పార్కింగ్ ప్లేసెస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏమి అబ్జెక్షన్ చేసేది ఉండదు, నో పార్కింగ్ ప్లేస్ అనేది కూడా ఏం లేదు. మీకు చూడండి, వే టు సిఆర్ఓ కార్ పార్కింగ్ అని ఉంది, సిఆర్ఓ కార్ పార్కింగ్. సో మీకు ఎగ్జాక్ట్లీగా సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది స్ట్రైట్గా మీరు వెళ్ళి పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా పార్క్ చేసి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, రైట్ సైడు ఇది మనం పోతూ ఉంటే రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పార్క్ చేసి మనం వెహికల్స్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళచ్చు. జస్ట్ ఈ రోడ్ దాటి 2 మినిట్స్ బై వాక్, అంతే, ఎక్కువ కూడా ఉండదు. చాలామందికి తెలియకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు, కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి ఏమని. ఎవరిని అడిగినా కరెక్ట్గా సమాధానం చెప్పారు కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు షాప్స్ కూడా ఉంటాయి, మీకు హోటల్స్, చిన్న హోటల్స్ కూడా ఉంటాయి, ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ లోపల పార్కింగ్ కూడా చేయొచ్చు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా లోపల పార్కింగ్ చేసుకోవచ్చు. మీరు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే ఇక్కడ కూడా పార్కింగ్ అనమాట. ఇది కౌస్తవం, ఇది కూడా రూమ్ కౌంటర్, కాకపోతే మీకు మెయిన్ సిఆర్ఓ కౌంటర్ కాబట్టి ఇక్కడ జనరల్ మీకు రూమ్స్ దొరికేదంటే సిఆర్ఓ. మనం ఎదురుగా చూస్తున్న బిల్డింగ్ సిఆర్ఓ బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఇది, ఆ బిల్డింగ్ సిఆర్ఓనే. ఇక్కడ మీరు కార్ పార్క్ చేసినామంటే ఈజీగా 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ బై వాక్ వెళ్ళినారంటే సిఆర్ఓ ఆఫీస్లో చేరుకోవచ్చు మీరు.
ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ పోయారంటే మీకు రూట్ తెలియకుండా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు వెహికల్లో కూడా చూస్తే కూడా కరెక్ట్గా మీరు ఎట్లా వెళ్ళే టైం కరెక్ట్గా కూడా అదే కూడా ఉంటుంది. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తిరుమలకు సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది కాకుండా మీకు ఇంకా తిరుమలకు సంబంధించి ఇంకేమైనా కావాలంటే కూడా మీరు కామెంట్ చేశారంటే తప్పకుండా నా వల్ల ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది పార్ట్ 1, దీంట్లో హాఫ్ వర్క్ చూపిస్తాను. పార్ట్ 2 అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. అది కూడా మీకు ఇంకా మిగిలిన పార్కింగ్ ప్లేసెస్ గురించి కూడా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా పార్కింగ్ ప్లేస్ ఉంది, చూపిస్తాం. అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే రాంబగిచా బస్ స్టాండ్ అనేసి వస్తుంది. రాంబగిచా బస్ స్టాండ్ దగ్గర మనకి తిరుమలలో చాలా పెద్ద కార్ పార్కింగ్ ప్లేసు. ఈ రాంబగిచా కార్ పార్కింగ్ ప్లేస్ అనేది మీకు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని బయట రాగానే కరెక్ట్గా ఉండేది రాంబగిచా గెస్ట్ హౌస్ ఫ్రంట్. మీరు ఇక్కడ నుంచి అవుట్ సైడ్ అనమాట, టెంపుల్ అవుట్ సైడ్ బయట రాగానే ఈజీగా ఉంటుంది. రాంబగిచా కార్ పార్కింగ్ పార్క్ చేసి వెళ్ళారంటే అది కూడా చూపిస్తే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడైతే బస్సెస్ ఉంటాయి, మనకి కొంచెము ఇబ్బందిగా ఉంటుంది, కానీ వెళ్ళామంటే పార్కింగ్ ప్లేస్ అయితే ఈజీగా ఉంటుంది. చూపిస్తాను రండి. ఇదే విధంగా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనము. ఈ బస్సెస్ వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే బస్ స్టాండ్కి వెళ్తాయి. మనం లెఫ్ట్ టర్న్ కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. చూపిస్తాను. ఈ బస్సెస్ అంతా దాటుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. చూపిస్తాను అండి. ఎలాగోలాగా ఈ బస్సులంతా క్రాస్ చేసి వచ్చేసాము. ఇక్కడ మధ్యలో రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్ కనిపిస్తుంది, అమ్మవారి టెంపుల్. చూపిస్తాను, అది కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోదాం నేరుగా. ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాము. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే కనుక చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి నేను చెప్పాను కదా టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఇక్కడ వస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇదిగోండి, ఇది టెంపుల్, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ దాటుకుండగానే మనకి కార్ పార్కింగ్ చూపిస్తుందండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే ఇదంతా మీకు టెంపుల్ సరౌండింగ్స్లోనే ఉంటుంది. మీకు ఏదైనా కార్ పార్కింగ్కి అనుకూలంగా ఉంటుంది. మీ వర్క్స్ ఏదైనా ఫినిష్ చేసుకోవడానికి, ఆఫ్టర్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పార్కింగ్ తీసుకోవడానికి ఇక్కడ ఎదురుగా ఉన్నది కార్ పార్కింగ్. ఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది. ఎన్ని వెహికల్స్ వచ్చినా మీకు ప్లేస్ ఫుల్గా ఉంటుంది. చూపిస్తాను అండి. చాలా పెద్ద కార్ పార్కింగు. ఇది చాలామందికి తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. దీని లోపలంతా కూడా చూపిస్తాను చూడండి. మీకు ఇంకా ఇది కాకుండా తిరుమలలో మీకు ఏది యూస్ఫుల్ అని చెప్పారంటే కనుక నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇంకేదైనా వీడియోస్ చేయడానికి. ఇంకా మనకు ఈ కార్ పార్కింగ్ చూసారంటే కనుక చూడండి, చాలా ప్లేస్ అయితే ఉంటుంది. చాలామందికి తెలియదు. ఇక్కడ నుంచి మనకి ఫైర్ స్టేషన్ కానీ, నెక్స్ట్ అన్నదాన సత్రం, వెంగమాంబ అన్నదాన సత్రం కానీ వాకబుల్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనము. ఇది కాకుండా ఇక్కడ పార్క్ చేసి ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి చాలా గెస్ట్ హౌసెస్ దగ్గరగా ఉంది దారి. అదేమిటంటే కనుక ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న అష్టవినాయక గెస్ట్ హౌస్, నందకం గెస్ట్ హౌస్, అలాగే రాంబగిచా గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టుకొని దగ్గరగా ఉంటుంది. ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారంటే కనుక నాకు కొంచెం ఇంకా ఇటువంటి వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. పార్కింగ్ దీని దగ్గరలోనే ఇంకో 2 వీలర్ పార్కింగ్ కూడా ఉంది. అది కూడా చూపించేస్తాను రండి. ఎలా ఎంత దూరం వచ్చాము. ఇక్కడ మనము మళ్ళీ మెయిన్ రాంబగిచా బస్ స్టాండ్, రాజేశ్వరమ్మ గుడి దాటిన తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్లోకి వచ్చినంటే మనము పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పైనామంటే మీకు ఇక్కడ లెఫ్ట్లో హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. దాని ముందు కూడా 2 వీలర్స్ పార్కింగ్ అయితే బాగుంటుంది. 2 వీలర్స్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు పార్కింగ్ ప్లేసెస్ తెలియకుండా. 2 వీలర్స్ వాళ్ళకి ఇది ఒక చక్కటి పార్కింగ్ ప్లేసు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
ఇదే రోడ్లో మనం కొంచెం పైకి వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ టర్న్లో పైకి వెళ్ళామంటే కనిపిస్తుంది, చూపిస్తాను రండి. ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కొంచెం లెఫ్ట్ తీసుకొని కరెక్ట్గా 1 మినిట్లోనే హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంటుంది. హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్, దీని ముందరే మనం 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. 4 వీలర్స్ కూడా చేసి ఉంటారు, కానీ 2 వీలర్స్కి అయితే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది పార్కింగ్. 4 వీలర్స్కి ఇప్పుడు చూసినాం కదా, అదైతే మనకి బాగుంటుంది. 2 వీలర్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళిపోవచ్చు ఈజీగా. చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా లోపల 2 వీలర్ పార్కింగ్ అయితే ఫెసిలిటీ ఉంటుంది. దీని లోపల మనం 2 వీలర్స్ అన్ని పార్క్ చేసుకొని దర్శనం ఫినిష్ చేసుకొని రావచ్చు. ఇక్కడ కూడా మీకు పార్కింగ్కి ఎవరు అబ్జెక్షన్ చెప్పారు, లోపల చేస్తే రోడ్ సైడ్ చేసామంటే కనుక ఇబ్బంది, లోపలికి అలాగే చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనము డౌన్ అయిపోదాము. ఇంకో కార్ పార్కింగ్ చెప్పాను కదా, వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర, అక్కడికైతే వెళ్దాము. ఇదే రూట్లో మనము డౌన్ అయ్యి ఈ సర్కిల్ నుంచి కూడా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం వచ్చిందైతే పక్క రైట్ సైడ్ నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎదురుగా మనకి ఫైర్ స్టేషన్ కాబట్టి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇట్లా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉండేది నందకం గెస్ట్ హౌస్, చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఇది కూడా. ఇక్కడ నందకం రైట్ సైడ్ కనిపిస్తుంది, నందకం గెస్ట్ హౌస్. ఎదురుగా ఉన్నది వెంగమాంబ అన్నదాన సత్రం. మనం ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్ ఉండేది కూడా ఇట్లా ఉంటుంది, మళ్ళీ టర్నింగ్స్ ఏముండదు. రోడ్డు చూడండి, స్ట్రైట్ వెళ్ళి రైట్ టర్న్. ఈ లెఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. మెయిన్ పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ 2-3 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. ఇది మనకి వరాసమి గెస్ట్ హౌస్ దగ్గరలో వస్తుంది. ఈ రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మనం పాపనాశనం ఆకాశంగా వెళ్ళే దారి అయితే వస్తుంది. ఇట్లా కూడా మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఇది చూసారంటే మన రైట్ సైడ్ నందకం ఇదంతా. ఇప్పుడు మనము లెఫ్ట్ టర్న్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదంతా వెంగమాంబ మన లెఫ్ట్లో కనిపిస్తున్నది వెంగమాంబ అన్నదాన సత్రము. దీన్ని క్రాస్ చేసుకొని మనము కొంచెం ముందుకెళ్తే వరాసమి గెస్ట్ హౌస్ 1 and 2 రెండు ఉంటాయి. దీని ముందర కూడా మనం పార్కింగ్ ప్లేసెస్ అయితే ఉంది, చూపిస్తాను. ఈ వరాసమి 1, 2 మధ్యలో కూడా 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు లోపల. చూడండి, 2 వీలర్స్ లోపల పార్కింగ్ చేస్తున్నారు. దీని లోపల కూడా మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇక్కడైతే 4 వీలర్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కాకుండా దీనికి రైట్ సైడ్లో కూడా ఉంది. ఫస్ట్ ఇది చూపించేసి మళ్ళీ రైట్ సైడ్ కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇది వరాసమి గెస్ట్ హౌస్ 1 and 2. ఇక్కడి నుంచి మనము వరాసమి టెంపుల్ కూడా దగ్గర ఉంటుంది. ఇంకా వరాసమి టెంపుల్కి దగ్గరలో ఉన్న పార్కింగ్ దగ్గర కూడా వెళ్దాము. మనము ఎక్కడ నడిచే పని లేకుండా నేరు వరాసమి టెంపుల్ ఆపోజిట్లోనే పార్కింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను. దానికోసం మనము ఈ చూసుకున్న తర్వాత వెళ్దాము. ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి లుక్ అయితే చూసేసి వస్తాం పార్కింగ్ ఎలా ఉందనేసి.
మళ్ళీ మనము మెయిన్ రోడ్లోకి వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ కూడా చూపిస్తాను కదా, రైట్ సైడ్ కూడా చూడండి. ఇక్కడ కూడా రైట్ సైడ్లో కూడా పార్కింగ్ చేసుకోవచ్చును. అది కాకుండా ఇంకా లోపల కూడా ఉంది పార్కింగ్, దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేరుగా స్ట్రైట్గా వెళ్ళి మనము వరాహస్వామి దగ్గరగా వరాహస్వామి టెంపుల్ దగ్గరగా ఉన్న పార్కింగ్కి అయితే వెళ్దాము. ఇక్కడ ఏమైనా చాలామంది శాస్త్రం ప్రకారం ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు కదా. మనం వరాహస్వామి దగ్గరలో పుష్కరిణికి దగ్గరలో ఉన్న కార్ పార్కింగ్కి అయితే వెళ్తాము. ఇక్కడ స్ట్రైట్కి వచ్చి లెఫ్ట్ టర్న్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్లో పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. మనము స్ట్రైట్ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్నామంటే ఇక్కడ మనకి కరెక్ట్గా వరాహస్వామి టెంపుల్ ఆపోజిట్లోనే కూడా మనం కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళచ్చు. మాడ వీధుల్లోకి దగ్గరగా కూడా ఉంటుంది ఈ పార్కింగ్ ప్లేస్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్కింగ్ చేసుకునేసి మనము మాడ వీధుల్లోకి ఎంట్రీ అయిపోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇట్లా మనం మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ చిన్న దారి అయితే కనిపిస్తుంది. ఈ రైట్ సైడ్ మనకి దారి కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్ళామంటే కరెక్ట్గా మనకి పుష్కరిణి ప్లస్ మెయిన్ టెంపుల్, కోనేరు, వరాహస్వామి టెంపుల్ ఇవన్నీ కూడా దగ్గరగా చూడవచ్చు. మనము చూపిస్తాము. ఇక్కడ రైట్ టర్న్. ఇది చూడండి, ఎదురుగా ఉన్నది మనకి ఇప్పుడు వరాహస్వామి టెంపుల్. ఇది ఎదురుగా ఉన్నది. దీని పక్కనే మనకి పుష్కరిణి పోవడానికి దారి కూడా ఉంటుంది. పుష్కరిణికి వెళ్ళి స్నానాలు కావాలంటే చేసుకోవచ్చును. మనము తిరుమాడ వీధుల్లో ప్రదర్శనలు కావాలంటే కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి ఎదురుగా ఉన్నది మెయిన్ గోపురం టెంపుల్. మనకి ఇది చాలా దగ్గరగా అయితే ఉంటుంది. మాడ వీధులకి ప్లస్ వరాహస్వామి టెంపుల్కి, కోనేరుకి, లడ్డు ప్రసాదం కౌంటర్లకు కూడా ఇక్కడ నుంచి మనము చాలా దగ్గరగా ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము బయట వచ్చేసి లడ్డుకి సపరేట్గా వెళ్ళాలనుకుంటే కనుక వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి పార్క్ చేసి ఈజీగా జస్ట్ 1 minute బై వాక్లో అయితే వెళ్ళి మనము లడ్డు ప్రసాదం తీసుకొని రావచ్చును. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి వరాహస్వామి గెస్ట్ హౌస్ ఆపోజిట్లో రైట్ సైడ్ చూపిస్తాను కదా పార్కింగ్, అది కూడా చూసేస్తాము. ఇక్కడ మధ్యలో మనకి వెంగమాంబ జీవ సమాధి కూడా ఉంటుంది, అది కూడా చూస్తాను. దానికి సపరేట్ సంబంధించిన వీడియో అయితే నేను సపరేట్గా తీస్తాను. ఎదురుగా ఉన్నది వెంగమాంబ జీవ సమాధికి పోయేదారి బృందావనానికి. ఇంతకుముందు అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఉండింది, అది ఇప్పుడు తీసేసి ఇప్పుడు వేరే విధంగా రెడీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మనము వరాహస్వామి గెస్ట్ హౌస్ 2 ఆపోజిట్లో ఉన్న కార్ పార్కింగ్ అక్కడికైతే వెళ్ళి చూస్తాము. ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ మెయిన్ రోడ్లో మనకి రైట్ సైడ్ చెప్తానన్నాను కదా, రైట్ సైడ్ పార్కింగ్ ఉంది. అక్కడ అదేవిధంగా అక్కడ వేరే అమ్మవారి గుడి, బాటగంగమ్మ గుడి అనేసి అంటారు. ఇది లోకల్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, పిలిగ్రిమ్స్కి చాలామందికి తెలియకపోవచ్చు. అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ మనము లెఫ్ట్ టర్న్ తీసుకొని పైకి వెళ్ళాము ఇంతకుముందు. అలా కాకుండా ఇక్కడ రైట్ యూటర్న్ తీసుకొని మనం వచ్చామంటే యూటర్న్ చేయగానే లెఫ్ట్ ఒక దారి వెళ్తుంది. ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇక్కడ ఎటువంటి హెవీ వెహికల్స్ అయినా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఈ లెఫ్ట్లో మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ప్లేస్ అయితే ఉంటుంది. ఇది చాలామంది యాత్రికులు తెలియకుండా చాలా సఫర్ అయితే అవుతుంటారు, కార్ పార్కింగ్ ప్లేస్ తెలియకుండా. ఇక్కడ చూడండి, హెవీ వెహికల్స్ కూడా అయితే ఇక్కడ ఈజీగా పార్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసే. ఈ పార్కింగ్ ప్లేస్ కాకుండా మనం ఇట్లా ముందు కానీ స్ట్రైట్కి వెళ్తే కనుక అమ్మవారి గుడి ఉంది, అది కూడా ఒకసారి చూస్తాము. ఇది కాకుండా మీకు ఇంకా పార్కింగ్ ప్లేసెస్ ప్రస్తుతానికి సగమే కవర్ అయ్యాయి, దీంట్లో ఇంకా సగం ఉన్నాయి. లెంత్ ఎక్కువ అవడం వల్ల దీన్ని 2 పార్ట్లుగా తీస్తున్నాను. ఈ పార్ట్ ఎవరికి నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని తెలియజేస్తున్నాను. మీరు చేసే ప్రతి లైక్ నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ బాటగంగమ్మ గుడి అంటారు దీన్ని. ఇక్కడ లోకల్స్ వాళ్ళకైతే తెలుస్తుంది అమ్మవారు పవర్ఫుల్. మీకు ఈ పిలిగ్రిమ్స్కి అయితే తెలియకపోవచ్చు, లోకల్గా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 90% అయితే చాలామందికి తెలుసు. ఇక్కడ వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పార్కింగ్ ప్లేసెస్ ప్రస్తుతానికి సగమే కవర్ చేయగలిగినాము. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి అయితే మనకి శ్రీవారి సేవా సదనము ప్లస్ ఏనుగు గోశాల వీటన్నిటికీ చాలా దగ్గరగా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎవరైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోతుంది.